శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే విజయవదన గారు. నమస్తే ఉషా. 3 ఇయర్స్ నుంచి అనుకుంటా నేను చాలా టాపిక్స్ చేస్తున్నాను మీతో. కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటుంటారు. ఆ కామెంట్స్ నుంచే మనం కొన్ని వందల ఎపిసోడ్లు చేస్తుంటాం. విడిపోవాలనుకుంటున్నామని, లేదంటే విడివిడిగా ఉన్నామని, వదిలేశారు అని, పిల్లల్ని పెంచి ఇంకా లైఫ్ మీద విరక్తి వచ్చింది, నాకంటూ ఏం మిగలలేదని. ఇలా చూసినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాంటివి చేసిన ప్రతిసారి తెలియకుండానే చిన్న చిన్న వాటి కోసం ఇలా చేశారేమో, దానివల్ల పిల్లలకి ఇంపాక్ట్ పడుతుందని అనిపిస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి సంబంధించి మనం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంటాం. అట్లీస్ట్ ఈ ఇయర్ నుంచి ఇది స్టార్ట్ చేయండి అని. నాకెందుకో ఈ ఇయర్ కపుల్స్ గురించి మాత్రమే చేయాలనిపించి అడుగుతున్నాను. మిస్అండర్స్టాండింగ్స్ అనేది కామన్ ప్రతి లైఫ్లోనూ. బట్ ఒక్క నిమిషం కనుక ఆగి ఆలోచించగలిగితే జీవితాలు బాగుంటాయని మనం చాలాసార్లు మాట్లాడడం. మీరు ఎప్పుడూ అంటారు ఓపిక అనేది అవసరమని. భార్యాభర్తలు ఇద్దరుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే తల్లి తండ్రి అవుతూ ఉంటుంటారో ఆ ప్రాసెస్లో ఆ జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళు, ఎప్పుడైనా విడిపోవాలి అన్నంత రేంజ్లో ఇంకా మేము చేయి దాటిపోయాం మా వల్ల అవ్వట్లేదు అనే రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచనలు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తే మంచిది అంటారు అట్లీస్ట్ ఈ ఇయర్ నుంచి? సో న్యూ ఇయర్లో భార్యాభర్తలు ఎలా ఉండాలి, డిఫరెన్సెస్ ఉన్నా అనేది స్థూలంగా నీ క్వశ్చన్. విడిపోకుండా ఆలోచన రాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా సరే విడిపోవాలనే ఆలోచన ఉన్నాళ్ళేంటి లేనాళ్ళేంటి, ఉన్నాళ్ళు మానుకోవచ్చు, లేనాళ్ళకి రేపు రావచ్చు. అసలు ఏదైనా భార్యాభర్తలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ ఒక్కటి సరిపోదు అని. ఇప్పుడు ఒక భర్త అనుకోవచ్చు నా భార్య అంటే నాకు చాలా ప్రేమని, ఒక భార్య అనుకోవచ్చు నా భర్త అంటే నాకు చాలా ప్రేమ, ఆయన లేనిదే నేను ఉండలేను, ఆయనకి చెప్పందే ఏ పని చేయను, ఇట్లా నాకు చాలా ప్రేమ అనుకోవచ్చు. ఇవాళ రేపు ఈ ప్రేమకి డెఫినేషన్ కూడా మారిపోయింది. ఇప్పుడు ప్రేమ ఒక్కటి సరిపోదు. ప్రేమ ఉంటే చాలు పరమాన్నాలు అక్కర్లేదు అనుకుంటే ఏదో ఒక పాట ఉంటుంది జీన్స్లో, ప్రేమ ఉంటే చాలు గుడిసైనా పర్లేదు ఇలాంటివి. ఇవాళ నడవదు అది. అవన్నీ పాటలు పాడుకోవటానికి ఆ టీనేజ్ ఎమోషన్స్లో బాగున్నట్టు అనిపిస్తుందేమో కానీ ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు. ఇన్ఫ్యాక్ట్ ప్రేమ లేకుండా మిగతాయి చాలా ఉంటే కనుక ప్రేమ కూడా ఆటోమేటిక్గా పుడుతుంది. ప్లస్ మనం ప్రేమని నిర్వచించే విధానం కూడా మారింది ఇవాళ. కాబట్టి ఏంటంటే నాకు ప్రేమ ఉంది నువ్వంటే, నిన్ను ఇష్టపడి చేసుకున్నాను, ఇవన్నీ కథలో కాకరకాయలు కబుర్లు ఇవాళ ఎవరికీ అవసరం లేదు. ఆడాళ్ళకేంటి మగాళ్ళకేంటి. ఇవాళ భార్య భర్తలు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఏం కోరుకుంటారు అనేది కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నావు కదా నువ్వు, నెక్స్ట్ ఇయరే అక్కర్లా, ఇది చూసిన తర్వాత అంటే అసలు ఒకళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే విలువ, నాకేం విలువ ఉంది, రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, గౌరవం. అర్థమైందా? నా మాటకి విలువ ఉందా. ఇంకొకటి కేరింగ్, అంటే ఏదన్నా సందర్భాల్లో ఆ కేరింగ్ కన్సర్న్ అది ఉందా అనేది చూస్తారు. ఇవన్నీ ప్రేమ ఉంటే వస్తాయి, కానీ ప్రేమ ఉన్న చోటల్లో ఇవి ఉండాలని లేదు. కొంతమంది అదే అంటుంది ప్రేమకి, అందుకే అర్థం మారిపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను రోజు విసుక్కుంటావు, ప్రేమిస్తున్నాను అంటావు, ఏం ఉపయోగం అని అడుగుతారు. నువ్వు నన్ను అర్థం చేసుకోవు, నాకేం కావాలో తెలియదు, నేను చెప్పేది వినిపించుకోవు, నాకు ఏదన్నా అవసరం వస్తే నువ్వు తీర్చాలని అనుకోవు. ఇప్పుడు ప్రేమ అంటే ఇంకేంటి? నా అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా, నేను చెప్పే మాటలు వినిపించుకోకుండా, నాకు గౌరవం ఇవ్వకుండా, నాకు ఒక వాల్యూ ఇవ్వకుండా, నాకు అంటే నా బాధలో నువ్వు పాలు పంచుకోకుండా, నాకు అవసరమైనప్పుడు నువ్వు నిలబడకుండా, నా ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా నా భర్తను ప్రేమిస్తున్నాను, మా ఆవిడంటే నాకు చాలా ప్రేమ, ఇవి అనటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఆ భార్యాభర్తలకి? సో ఖచ్చితంగా భార్యాభర్తలు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళే ముఖ్యం మీకు అందరికన్నా, పిల్లల కంటే కూడా. ఫస్ట్ పార్ట్నరే ముఖ్యం అనేది అర్థం చేసుకోవాలి. పిల్లలు కూడా టెంపరరీ, అంటే మీరిద్దరూ వచ్చాక మీకు పిల్లలు వచ్చారు, మీ పిల్లలు వెళ్ళిపోయినాక సెటిల్ అయ్యి మీరిద్దరే ఉంటారు. సో ఇక్కడ మీరు ఒకళ్ళకొకళ్ళు ఇంపార్టెంటు, ఒకళ్ళకి ఒకళ్ళ తోడుగా ఆలంబనగా సపోర్టివ్గా ఉంటేనే పిల్లలకు కూడా రిలేషన్షిప్ మీద వాల్యూ పెరుగుతుంది, మీరంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయారిటైజ్, అంటే మన లిస్ట్లో ఎప్పుడు భార్యకి భర్తే ప్రయారిటీగా ఉండాలి, భర్తకు భార్య ప్రయారిటీగా ఉండాలి.
ఇంకొకటి, భార్య కానీ భర్త కానీ చూడకూడదు అనే సీక్రెట్లు ఫోన్లో కానీ లైఫ్లో కానీ వీలైనంత, అంటే మినిమం నెగిటివ్ అసలు ఉండకుండా ఉంటే బెటరు. అంటే ఒక ఆపోజిట్ జెండర్ వ్యక్తిని మీరు ఎక్కువ ప్రశంసించటం కానీ, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ, మీ భర్తకి జెలస్ కలిగేంతగా అవతల వ్యక్తితో ర్యాపో పెంచుకోవాల్సిన అవసరం లేదని గుర్తించండి. ఓకే. కామన్ జెండర్స్లో ఇప్పుడు నాకు నీకైనా ఇప్పుడు అబ్బాయిల్లో ఫ్రెండ్స్ ఉండుండొచ్చు, మన క్లాస్మేట్స్ ఉండుండొచ్చు. ఆ రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి అంటే, హస్బెండ్ వైఫ్ ఫ్రెండ్స్ని చూసినా, వైఫ్కి హస్బెండ్ ఫ్రెండ్స్ చూసినా జెన్యున్ ఫ్రెండ్షిప్ అనిపించాలి తప్పితే గీత దాటే అవకాశం, ఆలోచించే అవకాశం ఎవరికి వాళ్ళు ఇవ్వకండి అంటున్నాను నేను. అవతల వ్యక్తుల అనుమానస్తులైతే మనం ఏం చేసినా చేయకపోయినా అనుమానం ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్ నేను మాట్లాడను. బట్ నువ్వు ఓవర్గా అవతల వ్యక్తికి ఫోన్లో చెప్పటం, భర్తకి చెప్పలేని కూడా అవతల వ్యక్తులకి చెప్పటం, ఒక్కొక్కసారి వీళ్ళకి తెలియకుండా వాళ్ళని కలవటం, వాళ్ళని కలవాల్సి వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పటం, ఇవి లేనిపోని అనవసర పనులే కదా. ఇలాంటివి చేయకండి. అంటే డోంట్ ప్రయారిటైజ్. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఫ్రెండ్స్ ఉండకూడదు ఆపోజిట్ జెండర్ అంటలేదు నేను. ప్రయారిటైజేషన్ ఇచ్చేటప్పుడు మీకు మీ స్పౌజే ఫస్ట్ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ స్పౌజ్తో రిలేషన్షిప్ ఈ ఫ్రెండ్షిప్ వల్ల పోతుంది అనుకున్నప్పుడు ఇంపార్టెన్స్ స్పౌజ్కే ఇవ్వాలి. సెట్ యువర్ బౌండరీస్ వైల్ మేకింగ్ ఫ్రెండ్స్ విత్ ఆపోజిట్ జెండర్. అది తప్పేం కాదు. అండ్ ఇంకొకటి, చాలామంది ప్రతిదీ నీకు చెప్పెళ్ళాలా, ప్రతిదీ నీ పర్మిషన్ అడిగి చేయాలా, నీకు చెప్పే చేయాలా, నువ్వు చెప్పినట్టే చేయాలా అంటుంటారు. ఇక్కడ అది తప్పేమీ కాదు అన్న ఈగోయిస్టిక్ బిహేవియర్ నుంచి బయటికి రండి. సో అవతల వ్యక్తిని మీరు ప్రయారిటైజ్ చేసినప్పుడు మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో తప్పే ఉంటుంది. ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారు, నేను 8ంటికి వస్తాను బయట నుంచి అని చెప్పెళ్తే మీ పర్మిషన్ తీసుకున్నట్టు ఎందుకు అవుద్ది? ఇన్ఫర్మేషనే కదా. ఆ ఈగో ఎందుకు? ఈవిడికి చెప్పేదేంటి, నేను ఎప్పుడైతే అప్పుడు వెళ్తాను, ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాను, ఈమెకి ఎందుకు చెప్పాలి అని అనుకోవాల్సిన పని లేదు. అర్థమైందా? అలా అనుకుంటే నువ్వు నీ భార్యని ప్రేమించాను అని చెప్పటం వల్ల వచ్చే ఉపయోగం ఏముండదు. నీ వేరబౌట్స్, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇది సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? భార్యకి కానీ భర్తకి కానీ చెప్పలేనటువంటి ప్రదేశాల్లో తెలిస్తే తెలవకూడదు, అమ్మో తెలిస్తే నచ్చదు అనే పనులు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఆలోచించండి. ఆ ట్రాన్స్పరెన్సీని ఎంతో కొంత పెంచుకోండి. ఆ ట్రస్ట్ని బిల్డ్ చేసుకోండి. ట్రస్ట్, రెస్పెక్ట్, కమిట్మెంటు లేని రిలేషన్షిప్లో లవ్ ఉన్నా అది పేలవంగా ఆ ఒక్క తాడు సరిపోదన్నట్టు ఉంటుంది రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా ఉంచటానికి. లవ్ అనే తాడు కొంచెం వీక్గా ఉన్నా పర్వాలేదు, ఇవి బాగున్నప్పుడు, ఈ మిగతా 3 బాగున్నప్పుడు. బట్ ఈ మిగతా 3 లేనప్పుడు ఈ లవ్ అనే తాడు ఎంత మోకు, ఎంత బండదైనా సరే అది నిలబడదు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీ భర్త కానీ భార్య కానీ మీ పార్ట్నర్ మీకు ప్రయారిటీగా ఉండాలి. మీ పార్ట్నర్తో మీరు ఏదైనా షేర్ చేసుకునే ర్యాపో పెంచుకోవటానికి ట్రై చేయండి ఈ ఇయర్. మీ స్పౌస్తో ట్రాన్స్పరెంట్గా ఉండి ట్రస్ట్ను బిల్డ్ చేసుకోవటానికి ట్రై చేయండి. మీకిద్దరూ కమ్యూనికేట్ బాగా చేసుకునేలాగా కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకోండి. అంటే ఏంటి? హౌ టు కమ్యూనికేట్. కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో మాట్లాడుకోండి. అసలు మనకు గొడవ ఎందుకు అవుతుంది ఇదే విషయం మీద, ఏం చేస్తే మనకి ఈ విషయంలో గొడవ రాదు, కమ్యూనికేట్ చేసుకోండి. సో ఈ కమ్యూనికేషన్లో ఇంప్రూవైజేషన్ ఉంటే కూడా మీ రిలేషన్షిప్ బాగుంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దృష్టిలో పెట్టుకుని రిలేషన్షిప్ని నిలబెట్టుకోవటంకి ఎఫర్ట్ పెట్టాలనేది గుర్తుపెట్టుకోండి. పెళ్ళి అయిపోయినంత మాత్రాన మనం అంతా అయిపోయింది ఇంకా ఎప్పటికీ కలిసే ఉంటాం అన్నది లేదు. ఏ క్షణంలో అయినా ఆ ప్రేమ చచ్చిపోవచ్చు. లవ్ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అంటారు, మరి డివోర్స్లు ఎందుకు అవుతున్నాయి? ప్రేమ ఎక్కడికో ఎగిరిపోబట్టే కదా. అంటే ఏంటి? రిలేషన్షిప్లో కావాల్సిన ఎఫర్ట్ పెట్టాలి అని తెలియదు చాలామందికి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పి గ్రాంటెడ్గా స్పౌస్ని పార్ట్నర్ని తీసుకుంటే ఆ ఎఫర్ట్ ఏది? ఒక్కటి ఉషా, ఇవాళ ఎస్పెషలీ కొద్దిగా ఎక్కువ కష్టపడి నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోతే ఏ రిలేషన్షిప్ నిలబడట్లేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి. ఎందుకు మా ఇద్దరి మధ్య ఈ గొడవ వస్తుంది ప్రతిసారి? నువ్వు హోంవర్క్ చేయి, అనలైజ్ చేయి, జర్నల్ చేయి. నీకు ఏదన్నా ఇబ్బంది వచ్చింది జర్నల్ చేసుకో. ఏంటి నా వైపు నుంచి ఏమన్నా ఉన్నాయా, నా కరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా,
నేను మాట్లాడాల్సిన పాయింట్లు ఏమన్నా ఉన్నాయా, ఆమెకు సర్ది చెప్పాల్సినవి ఏమన్నా ఉన్నాయా, అతనికి అర్థం చేపించాల్సినవి ఏమన్నా ఉన్నాయా, చేపించాలి నువ్వు, అప్పుడే నిలబడుతుంది. భార్యాభర్తలుగా తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్ వచ్చిన తర్వాత నీ హోంవర్క్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక ప్రమోషన్ వస్తే ఒక రోల్, నీ డ్యూటీస్ పెరుగుతాయి, ఎగ్జాక్ట్లీ. నీ హోంవర్క్ పెరుగుతుంది, నువ్వు సర్టిఫికేషన్లు చేస్తున్నావు, ప్రమోషన్లు తెచ్చుకుంటున్నావు, ఎక్కువ గంటలు కష్టపడుతున్నావు ఉద్యోగం నిలబెట్టుకోవటానికి, బాస్ దగ్గర పేరు తెచ్చుకోవటానికి. మరి రిలేషన్షిప్ నిలబెట్టుకోవటానికి, తల్లిదండ్రుల పాత్ర పోషించడానికి, మంచి భార్యో భర్తో అనిపించుకోవటానికి నువ్వేం హోంవర్క్ చేస్తున్నావు? ఏది ఈజీగా రాదు కదా. అవును. పెళ్ళైపోయినంత మాత్రాన అటంతట అవే అన్నీ సాఫీగా జరిగిపోవాలంటే ఎట్లా జరుగుతాయి? ఒడిదుడుకులు వస్తాయి, ఎత్తు పల్లాలు వస్తాయి. నువ్వు కరెక్ట్గా బండిని ఎలా లీడ్ చేయాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ యాక్సిలరేటర్ నొక్కాలో నీకు తెలియపోతే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతుంది. రిలేషన్షిప్లో అయినా అంతే, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ నచ్చజెప్పాలి, ఎక్కడ కోప్పడాలి, ఎక్కడ బతిమాలాలి, ఎక్కడ అలగాలి, ఎప్పుడు అలకొదలాలి, ఇవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్. ఎస్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇవేమీ లేకుండా పెళ్ళి అయిపోయింది, దానంతటా అదే ఫ్లోలో వెళ్ళిపోవాలి సంసార రథం అంటే వెళ్ళదు. ఇద్దరూ కలిపి హోంవర్క్ చేస్తూ ఒకళ్ళు అలసిపోయినప్పుడు ఒకళ్ళు ఆగాలి. నేను పొలోమంట వెళ్ళిపోతానని ఒక ఎద్దు వెళ్ళిపోతే ఇది రాలేదు కదా. రెండోది ఈడ్చుకెళ్ళడం తప్ప ఆప్షన్ ఉండదు. ఈడ్చుకుంటా వస్తే ఎంత దూరం వస్తుంది? లాగలేదు బండి. కాబట్టి ఒకళ్ళకి నీరసం వచ్చినప్పుడు ఇంకోళ్ళు ఆగి, ఇద్దరు బలం పుంజుకునేలాగా చేసుకుని, ఇద్దరు నచ్చజెప్పుకుని, ఇద్దరు సర్ది చెప్పుకుని, ఇద్దరు రీఫ్రెష్ బటన్ నొక్కుని, ఇద్దరు రీఛార్జ్ అవుతూ వెళ్ళండి అని చెప్తాను నేను కపుల్స్కి. సో డోంట్ టేక్ యువర్ పార్ట్నర్ ఫర్ గ్రాంటెడ్. బా. అదొకటి. గ్రాటిట్యూడ్ చూపించండి, అప్రిసియేషన్ చూపించండి. ఆవిడ చేసిన పనులు, ఆయన చేసిన పనులకి గుర్తింపునివ్వండి, గుర్తించండి. సో ఈ గుర్తింపు కోరుకుంటాడు మనిషి, అలాగే కృతజ్ఞత కోరుకుంటాడు, అలాగే చులకన చేయకుండా ఉండటం కోరుకుంటాడు. మనమైన ప్రతి మనిషికి మనకి అవతల వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలని, మనం చేసిన పని మంచి పని గుర్తించాలని, మనం చేసింది మెచ్చుకోవాలని అవతల వ్యక్తి ఉంటాయి. అలాగే మనం తప్పు చేస్తే కరెక్ట్ చేయాలని, అంటే మాట్లాడటం మానేసే బదులు ఇదిగో ఇది ఇలా చేస్తే బెటర్ అని చెప్తే మనకు బెటర్ కదా. ఇవన్నీ చేసినప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు. తెలియక సింపుల్, నేను ఎప్పుడు అంటాను లైఫ్ ఈజ్ సింపుల్, వీ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. అది చాలా, ఒక్కసారి మాట్లాడుకుంటే మొత్తం అపార్థపు మబ్బులు తొలగిపోతాయి. కానీ ఆ మాట మాట్లాడుకోవటానికి వీళ్ళకి 4 రోజులు పడుతుంది. సైలెంట్ ట్రీట్మెంట్స్, అలకలు, విమర్శలు అవసరమా? కాబట్టి చేతులారా కాంప్లికేట్ చేసుకోకండి. డోంట్ టేక్ యువర్ పార్ట్నర్ ఫర్ గ్రాంటెడ్. చక్కగా ప్రయారిటైజ్ చేయండి. నువ్వే నాకు ముఖ్యం అనిపించేలాగా ఉండండి. ఆనందంగా అద్భుతంగా జీవించండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కపుల్స్కి అవసరం ఇది. వన్స్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ షా.